పరిష్కరించడం లేదు. కానీ ఇప్పుడు మేము ఇవ్వబోయే తీర్పు తిరగరాయలేనిది. దీనికి ఇరు వర్గాలు కట్టుబడి ఉండవలసిందే. ఆడపిల్ల కోరుకునేవాడు, తన తల్లిదండ్రులు కోరుకునేవాడు వేరు వేరు వ్యక్తులు అయినప్పుడు ఆ ఇద్దరికీ కలరీ పోటీ పెట్టడం అన్నది మన ఆచారం. వీళ్ళిద్దరికీ జరిగే కలరీ పోటీలో గెలిచిన వాడినే ఈ పిల్ల పెళ్లాడాలి. ఇదే మా తీర్పు. కృష్ణన్ కుట్టి గారు, మా తీర్పు మీకు సంతృప్తినిచ్చిందా? ఇదే తీర్పు పెద్దాయన. వీళ్ళిద్దరూ సమ ఉజ్జీలు కానప్పుడు బలంలాగి న్యాయం కూడా ఒకరి తరఫున ఉంటుంది కదా. ఇది చాలా అన్యాయం పెద్దాయన, అన్యాయం. పీఠాధిపతులిచ్చిన ఈ తీర్పుని నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. ఈ పోటీ ఎంత తొందరగా జరిగితే అంత మంచిదిగా భావిస్తున్నాను. కుట్టి గారు, ఈ తీర్పు మీకు నచ్చకపోతే మీకు ఇచ్చిన అవకాశాన్ని వదులుకోవడమే కాకుండా మా మొదటి తీర్పుకే మీరు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. ఆ కుర్రవాడిని ఈ ఊరు నుండి బహిష్కరిస్తాం. చెప్పండి, మా తీర్పుకు కట్టుబడి ఉంటారా? శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజు ఉదయం 10 గంటలకు ఈ పోటీ జరుగుతుంది. పీఠాధిపతులకి ఒక చిన్న విన్నపం. ఈ పోటీ అయ్యేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు మా అమ్మాయిని కలవడానికి వీల్లేదు. అదే ఖచ్చితం. వాణ్ణి ఎక్కడైతే చంపుతానో అక్కడే నీ మెళ్ళో తాడి కడతాను. చూడడానికి చాలా పెద్ద మనుషులా ఉన్నారు. మీకు బుద్ధుంటే ఒప్పుకుంటారు. అంజలి, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? వెళ్ళిపో విక్రమ్, నువ్వు ఇక్కడ ఉండొద్దు. వాళ్ళని చంపేస్తారు. వెళ్ళిపో. నేను వెళ్ళిపోతే నువ్వు బ్రతుకుంటానని మాటివు. మాటివు అంజలి, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపో విక్రమ్, నువ్వు ఇక్కడ ఉండొద్దు. వాళ్ళని చంపేస్తారు విక్రమ్. నా మాట విను. కుట్టి గారు, నాకు ఇవాళ 2 విషయాలు అర్థమైనాయండి. మొదటిది, మీకు గ్యారంటీగా పిచ్చెక్కింది. రెండోది, నేను త్వరలోనే చచ్చిపోతున్నాను. అయినా వాడితో నాకు కలరీ పోటీ ఏంటండి? వాడి మీద నేను ఎలా గెలుస్తాను? చెప్తా పద. కుట్టి గారు, అసలు ఈ కలరీ బ్యాచ్ అంతా గోచీలు ఎందుకు కట్టుకుంటారండి? ఓణీ వేసుకుంటే బాగోదు కాబట్టి. ఏంట్రా గింజుకుంటున్నావు? ఈ గోచీ ఫిట్టింగ్ ఏదోలాగా ఉంది కుట్టి గారు. అదే సర్దుకుంటుంది కానీ ఈ కొబ్బరికాయలు. అదేంటి కుట్టి గారు, కలరీ నేర్పిస్తారనుకుంటే కొబ్బరికాయ ఇవ్వమంటారేంటి? ఇవాళ నుంచి నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. ఏంటి ఎందుకు అని అడిగావంటే అప్పుడే హైదరాబాద్. అర్థమైందా? కొబ్బరికాయలు కొబ్బరికాయలు అంటే దిక్కులు చూస్తావేంట్రా? బోలు. అదే కుట్టి గారు, కత్తి కొడవలి ఏమైనా? కత్తి కొడవలా? నమస్తే. నమస్తే. కుట్టి గారు, కొబ్బరికాయలు ఒలిపించారు, చిప్పల్లో నుంచి నూనె తీయించారు, పీచుతో తాడు పేనమన్నారు, టెంకల్ని పొడి చేయమన్నారు. అసలు కలరీ ఎప్పుడు నేర్పిస్తారండి? నేను నీకు కలరీ నేర్పించాలనుకోలేదురా. నా కూతురికి నచ్చినోడు కష్టపడి పనిచేసి దానికి ఓ ముద్ద పెట్టగలడో లేదో అని చూశాను. అంతే. ఇదిగో నీ మొదటి సంపాదన అనుకుంటా. దానికి ఏమన్నా కొనిపెట్టరా? అది సరే కుట్టి గారు, వచ్చే వారమే పోటీ కదా, మరి కలరీ సంగతి ఏంటి? ఓం సర్వస్యాప్యై సర్వస్యదిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. ఓం శాంతి శాంతి శాంతి. నిజమైన ప్రేమ ఎప్పుడు ఓడిపోదు. అదే నేను గెలిపిస్తుంది. వాణ్ణి చంపాలంటే లోపల పగ
భగభగమనాలి, భగభగమనాలి. విక్రమ్ ఏంట్రా ఒరే నాన్న, ఈ కలరీ పొట్టిలి మనకు వద్దురా, హైదరాబాద్ వెళ్ళిపోదాం పదరా. అవునరా, వాళ్ళ నుంచి చంపేస్తారు. నేను అక్కడికి వచ్చినా చచ్చిపోతానన్నా. ఒరే, నా మాట వినరా? నా మాట వినరా, వెళ్ళకరా. ఆయుధం ఏంటి? పిడికిలి. పిడికిలి కానివ్వండి. అరవి అసలు నీకేం చెప్పంపించారా? నువ్వేం చేస్తున్నావు? వాడికి లెఫ్ట్ సైడ్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఉండాలి. మనసులాయో అర్థమైందా? వాడికి లెఫ్ట్ సైడ్ ఉండు, కళ్ళు పూసుకోవద్దు. మనసులాయో బ్రూస్లీ, కళ్ళు కళ్ళు తెరిచుంచు. ఏంట్రా ఇంతేనా? కొట్రా, కొట్టు, కొట్రా. ఏరా ఇంతేనా? చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను నీ దగ్గర నుంచి. కొట్టు, 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 కొట్రా. ఇంతేనా? ఇంతేనంట్రా? కొట్టు, కొట్రా. ఇక్కడ ఇక్కడ కొట్రా. ఇక్కడ కొట్టు, ఇక్కడ కొట్టు, ఇక్కడ కొట్రా. నీ ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా చూసుకో, అర్థమైందా? వాడి ఎనర్జీ వేస్ట్ లాగా చూడు. స్టైల్ మార్చు. నెక్స్ట్ రౌండ్ లో మారుస్తాను. టీ స్టైల్. టీ స్టైల్ అదేంట్రా? టీ ఫర్ తెలుగు, తెలుగు స్టైల్. అరవి
బ్రూస్లీ స్టైల్ చాలా బాగుందిరా, చాలా బాగుంది. మరి తెలుగు స్టైల్ అంటే మామూలు స్టైల్ అనుకున్నారా? ఏమైందిరా? ఏమైంది? అన్నా, ఇది వాడి కళ్ళలో కొట్టన్నా.